నమస్తే. మన పక్క రాష్ట్రం తెలంగాణలో హైడ్రా అనే ఒక సంస్థని క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక భవంతులను నిర్మాణంలో ఉన్నవి, పూర్తి నిర్మాణం అవినవి కూడా కూల్చివేశారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపలికి అక్రమంగా అన్యాయంగా పర్మిషన్లు ఉన్నా కూడా కట్టారో వాటన్నిటినీ నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. అది పర్యావరణవేత్తలు చాలామంది మెచ్చుకున్నారు. చాలామంది ఇది అన్యాయం అని కూడా అన్నారు. ఒక పెద్ద వివాదాస్పదమైనటువంటి చర్యగా భావించడం జరిగింది. ఎందుకంటే చాలామంది పేదవారు అక్కడ నిర్మించినటువంటి వాటిని కొనుక్కున్నారు. ఆ నిర్మాణం అయిపోయేదాకా ఎందుకు ప్రభుత్వం ఊరుకుంది? నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటిని కూల్చివేస్తే పేద ప్రజానీకం నష్టపోరా, మధ్యతరగతి వాళ్ళు నష్టపోరా అనేటువంటి మాటలు కూడా వినిపించాయి. ఏది ఏమైనా అక్రమ కట్టడాలని కూల్చివేయటంలో వెనుక్కు తక్కువకుండా చాలా వరకు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు ఈ ప్రస్తావన నేను తీసుకొస్తున్నాను అంటే, ఈ రాష్ట్రంలో ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. నివసించటం అలా ఉంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వసారి అంటే 2024 జూన్ 12 నుండి కూడా ఆయన నివసిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాన్ని ఇవాళ అఫీషియల్గా ప్రభుత్వం గుర్తించి జీవో తీసుకురావటం జరిగింది. నిర్మాణంలో ఒక ముఖ్యమంత్రి నివసించటమే చాలా తప్పు. దాన్ని మళ్ళా ప్రభుత్వం ఇది అధికార నివాసంగా గుర్తించి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం మరింత దుస్సాహసమే అవుతుంది. ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాదు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ముందు వ్యాన్లో ఉన్నాను, వ్యాన్లోని ఆఫీస్ అంతా నడిపాను, నివాసం కూడా లేదు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. తరువాత ఆయన ఒక నివాసానికి చేరుకున్నారు. ఆ నివాసమే కరగట్ట దిగువన ఉన్నటువంటి లింగమనేని రమేష్కు సంబంధించినటువంటి నివాసం. ఇది లింగమనేని రమేష్కు సంబంధించినటువంటి ఇల్లా లేక చంద్రబాబు నాయుడు గారి సొంతమా అనే విషయంలో చాలా చర్చోపచర్చలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అది నా సొంతమేను అని ఒకసారి, లేదు అది లింగమనేని రమేష్ గారిదే, నేను అద్దెకు తీసుకున్నాను, అద్దె కూడా పే చేశాను అనేటువంటి మాటలు మాట్లాడారు. ఆయన కానీ ఆ ఇంటి వ్యవహారంలో మాట్లాడేటప్పుడు సొంతదో అద్దెదో ఊరికే వచ్చిందో గిఫ్ట్గా వచ్చిందో తెలియక కన్ఫ్యూజన్గా అనేక రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు చాలా స్పష్టంగా చూసామని కూడా ఈ సందర్భంగా. అంతేకాకుండా అసలు ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది అఫీషియల్గా ఒక అక్రమ కట్టడాన్ని? ముఖ్యమంత్రి గారి అఫీషియల్ నివాసం అని గుర్తించడం అనేది ఆ జీవోనే తప్పు. అలా గుర్తించినటువంటి అధికారుల మీద భవిష్యత్తులో చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి నివాసం గుర్తించిన తర్వాత దానికి కొంత ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడతారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి నివాసంగా గుర్తించిన తర్వాత కోట్ల రూపాయలు దానికోసం వెచ్చించినటువంటి వార్తలు కూడా మనం వింటున్నాం. ఆ వెచ్చించినటువంటి అధికారులు, దానికి సంబంధించిన జీవో ఇచ్చినటువంటి అధికారులు కూడా అప్రమత్తతగా వెలగవలసినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమంగా కట్టినటువంటి పర్మిషన్ లేనటువంటి నదీ గర్భంలో నిర్మించబడినటువంటి ఒక భవనంలో నివసించటం అనేది నైతికంగాను చట్టపరంగాను అభ్యంతరకరమైనటువంటి అంశం. ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా నేను చంద్రబాబు నాయుడు గారిని ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఇన్ దిస్. ఈ పరిస్థితుల్లో నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఉన్నంతకాలం ఉన్నారు, చాలా తప్పు చేశారు. ఒక రాంగ్ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకి చట్టానికి మీరు ఇస్తున్నారు. ఇప్పటికైనా దయచేసి అది అధికార నివాసం కాకోకుండా మీరు ఖాళీ చేసి వెళితే ప్రజలు మెప్పు పొందుతారు, చట్టాన్ని గౌరవించిన వారు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, అసలు నాకు తెలియక అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అసలు మీరు రాష్ట్రం ఏర్పడే ఇప్పటికీ 10 సంవత్సరాలు దాటి అయిపోయింది కదా, సొంత ఇల్లు ఎందుకు నిర్మించుకోలేకపోయారు? అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో
హైదరాబాద్లో మాత్రం అద్భుతమైన భవనం ఉంది. ఆ భవనంలోకి మాత్రం ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, చూడటానికి వీల్లేదు, ఫోటోలు తీయటానికి వీల్లేదు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్నటువంటి తాడేపల్లి భవనం గురించి అనేక కథలు చెప్తారు. అది ఒక అద్భుతమైన ప్యాలెస్ అని, ఆ ప్యాలెస్ లోపలే ఉంటారని, ఇలాంటి మాటలు ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నివాసాన్ని హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నిర్మించుకొని ఉంటున్నారు. అది కాస్త బాగుండేటటువంటి భవనం. బాగుంటే తప్పేంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా నేను చెప్పేది ఇంకొక అంశం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నివాసానికి సంబంధించి మంచి భవనాలను నిర్మించుకోవటం అనేది వారికి ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, అక్రమ నిర్మాణంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి నివాసం మీద అనేక విమర్శలు చేస్తున్నారు. నేను ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నది, అక్రమ నిర్మాణంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే తాన్ని ఖాళీ చేసి వెళ్ళాలని, ఒక మంచి నివాసంలో, చట్టబద్ధంగా నిర్మించిన నివాసంలో ఉండి దాన్ని అఫీషియల్ నివాసంగా ప్రకటించుకుంటే మంచిదని, ఇలా చేయటం వల్ల మీరు ఒక బ్యాడ్ సంకేతాన్ని ప్రజలకు ఇవ్వటమే కాకుండా చట్టపరంగా కూడా మీరు దీనికి సమాధానం చెప్పవలసి వస్తుంది భవిష్యత్తులో అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరచనున్నాను. ఇక్కడ ఒక అంశాన్ని కూడా చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి లింగమనేని రమేష్ గారి ఇల్లే కాదు, కట్టకు దిగువన నిర్మించబడిన అన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా నిర్మించినవే. వాటన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారు. అందువలన స్టేల్ మీద అవి కూల్చుకోకుండా ఆగిపోయాయి. కాబట్టి అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు స్టేలో ఉన్నాయి అనే విషయాన్ని కూడా దయచేసి ప్రజలు గుర్తించాలని